అటెన్షన్ ప్లీజ్. ఈ సర్కస్ ఆహ్లాదభరితం కాదు. ఇది పంచేది వినోదం కాదు, విషాదం, మహా విషాదం. 2 వీలర్ నడుపుతూ మొబైల్ మాట్లాడడం డేంజర్. ఆ సంగతి పదే పదే రుజువు అవుతున్నా వీధుల్లో ఒంటి చేత్తో ప్రాణాంతక సర్కస్ దృశ్యాలు పునరావృతం అవుతూనే ఉన్నాయి. అత్యవసరమైన కాల్స్ అయితే బండి పక్కన ఆపి మాట్లాడొచ్చు, లేదా ఇంటికో ఆఫీస్కో గమ్యం చేరాక తీరిగ్గా ఫోన్ మాట్లాడుకోవచ్చు. అంత ఓపిక తీరిక ఇప్పుడు ఎవరికున్నాయి? డ్రైవ్ చేస్తూనే ఒక చేత్తో ఫోన్ పట్టుకుని అదే పనిగా మాట్లాడుతూ పోవడం ఎంత ప్రమాదకరం. ఈ నిర్లక్ష్యం చిన్నదే కావచ్చు, విలువైన ప్రాణాలని తోడేస్తుంది. ఈ మధ్య ఇలాంటిదే ఒక వీడియో వైరల్ అయింది. ఒక వ్యక్తి ఓ చేత్తో హ్యాండిల్ పట్టుకుని మరో చేతిలో ఉన్న మొబైల్ ఫోన్ మాట్లాడుతున్నాడు. అదే సమయంలో బండి నడుపుతూ వెనక్కి తిరిగి చూస్తూ రోడ్డు అవతల వైపు వెళ్లాలని ప్రయత్నిస్తున్నాడు. మొబైల్ సంభాషణలో తలమునకలుగా బిజీగా ఉండి ముందు వైపు దృష్టి పెట్టలేదు. కన్ను మూసి తెరిచేంతలో అధిక వేగంతో దూసుకొచ్చిన బైక్ ఇతన్ని నేరుగా ఢీకొట్టింది. ఈ తరహా యాక్సిడెంట్లు, ఇన్సిడెంట్లు, వాటిలో ప్రాణ నష్టాల గురించి తరచూ కథనాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఆ వీడియోకి ఒక క్యాప్షన్ పెట్టారు: డ్రైవ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఉపయోగించొద్దు, ఎందుకంటే యమధర్మరాజు మీకోసం మలుపులో వేచి ఉన్నాడు అన్నది ఆ వీడియో క్యాప్షన్. 2 వీలర్లు నడిపే వారికే కాదు, కొంతమంది ఆటో వాలాలకు ఈ జాడ్యం సోకింది. ఇటీవలి బస్సు ప్రమాదాలకు డ్రైవర్లు సెల్ ఫోన్ చూస్తూ వాహనం నడపడమే ప్రధాన కారణమని వెల్లడైంది. డ్రైవర్లు ఫోన్ మాట్లాడుతూ బస్సు నడిపితే కఠిన చర్యలు తప్పవన్న హెచ్చరికలు వెలుగు చూశాయి. చట్టం ఏం చెబుతోంది? దేశంలోని మోటారు వాహన చట్టం ప్రకారం బైక్ నడుపుతూ సెల్ ఫోన్ మాట్లాడటం నేరం. చాలా మంది ఈ రూలును పట్టించుకోవడం లేదు, పాటించడం లేదు. కారు డ్రైవ్ చేసేటప్పుడు సెల్ ఫోన్ చేత్తో పట్టుకోకూడదనే నిబంధన ఉంది. ఎందరో దాన్ని తుంగలో తొక్కుతున్నారు. డ్రైవింగ్ సమయంలో ఫోన్ వినియోగానికి సంబంధించి 2019లో మోటారు వాహన చట్టానికి సవరణ తీసుకొచ్చారు. దాన్ని పట్టించుకోకుండా ఎంతో మంది కారు నడిపేటప్పుడు ఫోన్ ఉపయోగిస్తూ ట్రాఫిక్ పోలీసులకు దొరికిపోతున్నారు. ఒంటి చేత్తో డ్రైవింగ్ చేస్తూ తినడం, నీరు లేదా డ్రింక్ తాగడం అది కూడా నేరమేనని చట్టం చెబుతోంది. ఆటో తోలుతూ ఫోన్ మాట్లాడే డ్రైవర్లు వేల సంఖ్యలో కనిపిస్తారు. దృష్టి మళ్లీ ఏ డ్రైవర్ అయినా వాహనం మీద అదుపు కోల్పోతే అతడికే కాదు, ఇతర వాహనదారులకు ముప్పే. ఆ సంగతి చెప్పి డ్రైవ్ చేస్తూ ఫోన్లో మాట్లాడొద్దంటే అడ్డగోలుగా లడాయికి దిగుతున్న వారి సంఖ్య పెద్దదే. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కారు స్టీరింగ్ పై మీ 2 చేతులు ఉంచాలి. ఒక చేత్తో ఫోన్ లేదా ఆహార పదార్థాలు పట్టుకుని కనిపిస్తే జరిమానా విధిస్తారు, లైసెన్స్ కూడా రద్దు కావచ్చు. అంతకంతకు టెక్నాలజీ వినియోగం పెరుగుతూ పోతోంది. బ్లూటూత్ హెడ్సెట్ల ద్వారా ఫోన్లో మాట్లాడడానికి సంబంధించి చట్టపరంగా సరైన నిబంధనలు రూపొందలేదని నిపుణులు అంటున్నారు. చట్టపరంగా కంతల్ని వెంటనే పూడ్చాలి. నిబంధనలు ఉల్లంఘించిన వారికి వెంటనే శిక్షలు పడి అమలు కావాలి. నిబంధనలు సక్రమంగా సమర్థంగా అమలుకు నోచుకున్నప్పుడు ఎన్ని చట్టాలు ఉండి ఏం ప్రయోజనం? జనం ప్రాణాల్ని గాలిలో దీపాలుగా మార్చేస్తూ ఒంటి చేత్తో వీధుల్లో సర్కస్ ఫీట్లు కొనసాగినన్నాళ్లు రోడ్ సేఫ్టీ మిథ్య. జీవించే హక్కు అనేది రాజ్యాంగం భారత పౌరులకు ప్రసాదించింది. దాన్ని కాలరాసే అవకాశం, హక్కు శకటాసురులకు లేదు. మరో అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. దిస్ ఈజ్ బాలు ఎక్కల్ దేవరా సైనింగ్ ఆఫ్. నమస్తే.